రూపాలవుతాం సర్వాయి స్వప్నాలవుతాం కొమరం భీం వారసులవుతాం కోరిక నెరవేర్చుకుంటాం. బ్రిడ్జి పనుల కొరకు మరియు బీటీ పనుల కొరకు శంకుస్థానికి శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, అలాగే మన బాల్కొండ మిద్దుబీట శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయులకు మరియు నా అక్క చెల్లెలకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన కేసీఆర్ ప్రభుత్వము అన్ని సంక్షేమ పథకాలు నేను 30-40 సంవత్సరాలలో చూడనటువంటి 24 గంటల విద్యుత్ ఇస్తున్నాయంటే అది కేసీఆర్ గారికి ఒక్కరికే గర్వకారణమని చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మొన్ననే రైతుల రుణమాఫీ గురించి 75% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. త్వరలోనే 25% కూడా వస్తుంది. కాబట్టి రైతులు ఆందోళన చెందవద్దు. ఇంకో విషయం ఏంటంటే మరియు ఇంకో కళ్యాణ లక్ష్మి అనే పథకం ఉంది. ముఖ్యంగా నిరుపేదలకు, దారిద్ర దిగువ రేఖన ఉన్న వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ అందరికి ప్రతి ఒక్కరికి 51,000 రూపాయలు మన కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుంది. ఇదందరూ మీరు గ్రహించగలిగే తెలిసిన విషయం. ఇంకో విషయం ఏంటంటే ఇంకా సార్ నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను డెవలప్మెంట్స్ గురించి. ముఖ్యంగా పెద్ద చెరువు గురించి సార్, మీరు ఇంతకు ముందు కూడా హరీష్ రావు సార్ పేరు అంటే స్కూల్లో అటెండర్ లేడు సార్. అటెండర్ ఇంకోటి ఏంటంటే మేము చదువుకున్నప్పటి ఓల్డ్ బిల్డింగ్ ఉంది, అది డెమోలేషన్ చేసి ఒక 4-5 రూమ్స్ వస్తాయి ఆ ప్లేస్ లో. దయచేసి సార్ ఇది మీరు గ్రహించారు. ఇంకో విషయము సార్ ఊర్లో విలేజ్ లో టోటల్లీ పైప్ లైన్ చెడిపోయింది. ఈ మిషన్ భగీరథ పథకంలో న్యూ పైప్ లైన్ అండ్ ఇంటింటికి నల్ల చేపట్టి అందరూ హృదయాలు దోచుకోగలరని కోరుచున్నాం సార్. ఇంకో విషయం ఏంటంటే సార్ ఇక్కడ చాలా
చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. సార్ మీరు ఒకే విషయము, చాలా మనకు ఇది పెద్ద చెరువు అనేది పెద్ద ప్రాజెక్ట్ సార్. దీన్ని ఎలాగైనా కంప్లీట్ చేసి మా హృదయాలు దోచుకుంటారని కోరుచున్నాం సార్. దండం పెడుతున్నా సార్ మీకు. సార్ ప్లీజ్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. జూపల్లి కృష్ణారావు గారికి మరియు మా బాలకొండ నియోజకవర్గ గౌరవనీయులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్న గారికి నేను నా సర్పంచ్ ద్వారా నేను పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నా సార్. అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలు ఎంపీపీ మేడం గారు రజిత బాలరాజ్ గారికి, జడ్పీటీసీ విమల హనుమంతరావు గారికి, మరియు ఎంపీటీసీలు రవి గారికి, లక్ష్మి గారికి, రమేష్ అన్న గారికి, మరియు సంతోష్ గారికి, విలేజ్ కమిటీ సభ్యులకు మరియు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా గ్రామంలో చాలాసేపటి నుంచి ఇంత దాకా అన్న కోసం వేటి చేసిన అక్క చెల్లెళ్ళు, మహిళా సంఘ సభ్యులు, సభ్యురాళ్ళు, మరియు అన్నదమ్ముళ్ళు, మరియు పెద్దలు, కుల సంఘ సభ్యులు, అనధికారులు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, మా గ్రామస్తులందరికీ, మరియు ఇతర గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మా కళ నెరవేరిందంటే చాలా సంతోషంగా ఉంది. మా ప్రశాంత్ రెడ్డి అన్న ఇంత కష్టపడితే ఈరోజు మా కళ నెరవేరింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల చిరకాల కోరిక. ఈరోజు వేల్పూర్ వెళ్ళాలంటే, మండలం వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మా పచ్చలనాడు కూడా, వాడే, కొత్తపల్లి, చేంగాల్ 4 గ్రామాలు ఈరోజు మేము వేటి చేసినాం. మా యొక్క బీటీ రోడ్ కనుక అయితే మేము సులభంగా వెళ్ళగలుగుతామని. అయితే ఆ యొక్క పెద్ద ముఖ్యమైన పనిని ఈరోజు గౌరవ పెద్దలు, దైవ సమానులు, మా మంత్రివర్యులు ఇక్కడ రావడం, వారి చేతుల మీదుగా, మా గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి అన్నగారి చేతుల మీదుగా ఈరోజు మేము ఈ కార్యక్రమ సభను మేము చేసుకోవడం మా అదృష్టం, మా గ్రామం అదృష్టంగా భావిస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు మా 4 గ్రామాల ప్రజలం అన్న నీ వెన్నంటే ఉంటాం. ఈరోజు మాకు ఒక మార్గాన్ని చూపించావు, నీ బాటలోనే నడుస్తాం. మా 4 గ్రామాల ప్రజలం నీకు రుణపడి ఉంటాం. ఎందుకంటే మేము అడగకున్నా కానీ కూడా మీరు ఇంత కృషి చేసి మీ పట్టుదలను నెరవేర్చుకొని ఈరోజు మాకు ఈ గ్రామంకు బ్రిడ్జ్ను, బీటీ రోడ్డును మాకు శాంక్షన్ చేసినందుకు నేను పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. దానివల్ల కూడా మాకు వాటర్ బయటకోక, ఈ మొన్నటి వర్షానికి కూడా నీళ్లు బయటకోక మొత్తం ఇళ్ళల్లో వచ్చి తినే సరుకుల కడికించి తడిసిపోయిన సందర్భాలు చాలా బాధపడ్డారు నా గ్రామస్తులు. దయచేసి అన్నగారికి నేను విన్నవించుకుంటా ఉన్నా. ఇదొక విషయం. మా ఇంత పెద్ద మేజర్ నా యొక్క నమస్కారాలు. సారు సర్పంచ్ గారు, పద్మ మేడం, రవణ గారు చెప్పారు ఈ సమస్యలన్నీ. మేము గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ కోరికలు వాళ్ళు చెప్పినా నేను చెప్పినా ఒకటే. కాబట్టి వాళ్ళ కోరికలు నెరవేర్చి మా ఊరికి, మాకు మంచిగా గెలిచినందుకు మంచి పేరు తీసుకొస్తామని కోరుకుంటున్నాను సార్. సార్ మాకు నిధులు లేనందుకు చాలా బాధగా ఉంది సార్. గెలిచినాం కానీ మీరేం పనులు చేస్తలేరని ప్రజలు అంటారు కదా సార్, అందుకని ఈ కోరిక కోరుతున్నాను సార్. ఈ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ సార్. పచ్చలనాడు కూడా గ్రామ సర్పంచ్ సోదరి వేముల పద్మ సంతోష్ గారికి, ఈనాడు మన ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, ఇన్ఛార్జ్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ జేసీ రవీందర్ రెడ్డి గారికి,
నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఈగ గంగారెడ్డి గారికి, వేల్పూర్ మండల ఎంపీపీ అధ్యక్షురాలు రజిత బాలరాజ్ గారికి, వేల్పూర్ మండల వైస్ ఎంపీపీ అధ్యక్షులు రాములు గారికి, మంత్రి గారికి కూడా పోవాలి. నేను ఒకటే ఒక మాట, నాకు అర్థమైనంత మట్టుకు, నాకు తెలిసినంత మట్టుకు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేయడం, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం, నిజాయితీగా నిబద్ధతగా కన్న తండ్రి పేరు నిలబెట్టుకునే విధంగా పనిచేయడం నాకు తెలిసిందల్లా అదే ఆ రోజు. ఈరోజు కూడా మీరు ఎంతో ప్రేమతో అభిమానంతో ఓట్లేసి ఎంతో నమ్మకంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు, ఎమ్మెల్యేగా నాకు శక్తినంత మట్టుకు నాకు చేతనైనంత నన్ను ఆదరించిన ప్రజలకు, గ్రామానికి సేవ చేయాలి, న్యాయం చేయాలి అనే నిబద్ధతతో, పారదర్శకతతో, రూపాయి లంచం తీసుకోకుండా, ఎవరిని కష్టపెట్టకుండా పని చేసుకున్న పోవడమే నాకు తెలుసు. మరి నా అదృష్టమో మరేమో కానీ నా ఎన్ని జన్మల పుణ్య సుకృతమో, మా తల్లిదండ్రుల దీవెన వల్లలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అతి దగ్గరగా పనిచేసే అవకాశం, అదృష్టం నాకు లభించింది. దాన్ని నేను అవకాశంగా ఉపయోగించుకొని ఎల్లవేళలా నిరంతరం బాలకొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను నిజాయితీగా పాటుపడుతున్నా. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా భగవంతుడు తెలుసు, నాకు తెలుసు. అయితే ఈరోజు బ్రిడ్జ్ నాకు మా తండ్రి గారు స్వర్గస్థులు సురేందర్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుండేవారు, నేను ఎమ్మెల్యేనైతే అంటే నేను ఎమ్మెల్యేనైతే తప్పకుండా పచ్చలనాడు బ్రిడ్జు, రామన్నపేట బ్రిడ్జు చేపిస్తారా, మనకు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా సరే ఆ 2 బ్రిడ్జులు చేసుకోవాలి మనం ఈ మండలంలో, బాగా ప్రజలకు ఇబ్బందులు ఉంటాయని నాతో చెప్పేవారు. దురదృష్టవశాత్తు 2009లో వారు ఎమ్మెల్యే ఎన్నిక కాలేదు, ఓడిపోయింది. కానీ తదనంతరం ఏర్పడ్డ పరిణామాలు, ఆయన వయసు రీత్యా ఉద్యమంలో నేను ముందుకు వచ్చి, తర్వాత టికెట్ కూడా మరి వారు నాకే ఇవ్వమని చెప్పి కేసీఆర్ గారికి చెప్పడం, నేను టికెట్ తీసుకోవడం, మీ అందరి అభిమానం దీవెనల వల్ల నేను ఎమ్మెల్యేగా కావడం. అయిన తర్వాత కూడా మన అదృష్టం, పోయినసారి హరితహారం కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వేల్పూర్కే వచ్చి మా ఇంట్లో సంతింట్లోనే పండుకొని రాత్రి తెల్లారి మరి పండుకొని ఉన్నప్పుడు, ఆ రోజు రాత్రి ఉన్నప్పుడు నేను ఆయన కాళ్ళు మొక్కి 2 విషయాలు అడిగిననే. సార్, మాకు ఎప్పటి నుంచో కోరిక, మా రామన్నపేట ప్రజలకు, పచ్చలనాడు ప్రజలకు 20-30 సంవత్సరాలుగా కప్పలవాగు మీద, పెద్దవాగు మీద బ్రిడ్జులు కావాలి, ఒక 6-7 కోట్ల రూపాయలు అవుతాయి, అది మీరు చేసి పెట్టాలని చెప్పి నేను అడిగితే, తప్పకుండా రేపు నేను ప్రొద్దున అనౌన్స్ చేస్తలే అని చెప్పి అన్నాడు. ఆయన అనుకున్నట్టుగా మరి పోయిన సంవత్సరం హరితహారం అప్పుడు వేల్పూర్ సభలో ఈ 2 బ్రిడ్జులు నేను శాంక్షన్ చేస్తున్నానని చెప్పి, అట్లా ఒకటొకటి కలిసి వచ్చి మనకి ఇవాళ ఈ కార్యక్రమాలు జరిగినాయి. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, తర్వాత మంత్రి గారు చెప్తారు. నేను ఈ ఊరికి చాలాసార్లు వచ్చిన, అన్నిసార్లు అన్ని విషయాలు చెప్తూనే ఉన్నాయి. 6వ సారో 7వ నేను ఎమ్మెల్యేని అయినాక ఇక పచ్చలనాడు కూడా అనుకుంటారు, వీడికి ఏం పని లేదు, ఉక్కుక మా ఊరికి వస్తాడని, విలువ తీసేస్తారన్నది, విలువ లేకుండా పోతాను. సరే, ఏది ఏమైనా సరే నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఏ అవకాశాన్ని కూడా నేను మీకోసము, గ్రామం కోసమే పనిచేస్తా అని చెప్పి సందర్భంగా మరొక్కసారి మనం చేసుకుంటా ఉన్నాం. అయితే మీ చెరువు సంగతి నా ఇచ్చి నేను సైకిల్ మోటార్ మీద ఆ చెరువును చూసి చింతలూరు వాగు దగ్గరికి పోయి అక్కడ చెక్ డ్యాం కడితే నీళ్ళు ఎట్లు వస్తాయి, పక్క కాలువ ఎట్లున్నది, గైడ్ వాళ్ళు ఎట్లుండాలి అని చెప్పి ఒక 8 నెలల క్రితం నా ఇచ్చి నేను తిరిగిన. నేను ఎన్నికలప్పుడు నేను చెప్పలే పచ్చలనాడు గ్రామ ప్రజలకు నేను ఆ చెక్ డ్యాం కట్టిస్తాను చెప్పిన్నా ఎందుకే 3-4 గ్రామాలకు అండర్గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అని చెప్పి నేను అర్థం చేసుకొని తెలుసుకొని అక్కడి నుంచి వచ్చి పక్కకు వాగుల పాత లిఫ్ట్ ఉంటే
ఆ లిఫ్ట్ కూడా చూసి మొత్తం ఖరాబ్ అయింది లిఫ్ట్, మరి లిఫ్ట్లోకి వెళ్ళి కూడా ఏమైనా లాభం అవుతుందా, ఐడీసీ వాళ్ళని పిలిపించి ఈ లిఫ్ట్ ఇప్పుడు తీసుకుంటే ఏమైనా లాభం, మనోళ్ళు ఏమడిగారు, లిఫ్ట్ అడిగారు మోలు. నేను ఐడీసీ వాళ్ళని పిలుచుకొచ్చి ఈ లిఫ్ట్ తీసుకుంటే లాభం ఉంటుందా అంటే లిఫ్ట్ తోటి లాభం లేదు సార్ అన్నారు. చెక్ డ్యామ్ అయితేనే ఇది కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి మళ్ళీ మన వాళ్ళందరూ అవగాహనకు వస్తే 8 నెలల నుంచి నేను ఏ ఫైల్ కూడా అంతా నేను పర్సూ చేయలేదు. ప్రతిరోజు కూడా ఆ ఫైల్ గురించి నేను కలబడతా ఉన్నా. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ అతి కొందరు మంది రోడ్డు గడ్డం నిలబడి ఇప్పుడు చెరువు చూసిందానిక కాదు అని చెప్పి భయపెట్టించే ప్రయత్నం చేశారు. ఈ సభా వేదిక మీద నేను చెప్తా ఉన్నా, ప్రశాంత్ రెడ్డి ప్రేమకు లొంగుతాడు కానీ భయపెడితే లొంగడు. అది ఎవరైనా కావచ్చు. నా మనసు నిండా నేను స్వచ్ఛంగా ఉన్నా. కావాలంటే ఈ చెక్ డ్యామ్ పేరు మీద మిమ్మల్ని హైదరాబాద్కు 100 సార్లు తిప్పించుకుంటారు రేపటి నుంచే. అది చేయగలుగుతా నేను. ఇప్పుడు ఎవరైతే అక్కడ రోడ్డు గడ్డం పడి చెరువును చూస్తావా లేదా అన్నారో వాళ్ళు 100 సార్లు తిరగాలి హైదరాబాద్కి, అప్పుడే చెక్ డ్యామ్ అవుతుంది. ఇక అందుకే నా ఇచ్చి నేను తిరుగుతూ ఆఫీస్లో తిరుగుతూ మిమ్మల్ని ₹1 ఖర్చు పెట్టనియకుండా, ఒక్కసారి కూడా మిమ్మల్ని హైదరాబాద్కి రప్పియకుండా నేను పనిచేస్తూ ఉంటే ఒక 10 మందో 20 మందో ఇటువంటి వాతావరణం చెడగొట్టాలని చూస్తే నేను భయపడే ప్రశ్న లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. నేను చేస్తున్న పని నిజాయితీతో, నేను నా కుటుంబాన్ని వదిలిపెట్టుకొని, నా వ్యాపారాల్ని వదిలిపెట్టుకొని, నేను ఈ ఉద్యమంలోకి రాజకీయాల్లోకి రాక మునుపు కారులో ఏసీ, దిగుతే ఏసీ, ఆఫీస్లో ఏసీ, ఇంట్లో కూర్చుంటే ఏసీ, కోట్ల రూపాయలు సంపాదించిన నేను. కోట్ల రూపాయలు ఉద్యమంలో ఖర్చు పెట్టిన, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన, అనొద్ద మాట రాజకీయాల్లో ఖర్చు పెట్టిన. ఏనాడు ఎవరిని నేను చేయిదాచి ₹1 అడగలే. మా ఇంట వంట లేదు. మాకు 60 ఎకరాల భూమి ఉండే వేల్పూర్లా. కేవలం ఈ రాజకీయాల్లో మా నాన్నగారు తిరిగి ప్రజాసేవ చేస్తే 60 ఎకరాల భూమి కూడా అయిపోయింది. ఇవాళ 2 ఎకరాలు కూడా లేదు. నిన్న మొన్ననే పోతే 1 ఎకరం ఉన్నదట నాకు తెలిసింది. వాగ్గట్టకు దాంట్లో కూడా 5 ఎకరాల 4 ఎకరాల భూమి ఉంటే 3 ఎకరాలు వాగులో కొట్టుకుపోయి 1 ఎకరం మిగిలిందట. అది నిన్న చూసిన నేను పోయి. అటువంటి కుటుంబం మాది. కాబట్టి ఎవరు వాళ్ళు అని అడిగిన నేను రమేష్ రెడ్డిని, ఎందుకంత ఆత్ర, ఏంది అది పద్ధత, అది మనం వేయాలి ఇంత పెద్ద పని. 6,50,00,000 ఒక బ్రిడ్జిని శాంక్షన్ చేయించుకున్నాం. ఎవరికి ఇంత ఇబ్బంది కలగలే, ఎవరికి ₹1 ఖర్చు కాలే, ఎవరు ఎక్కడికి తిరగలేదు. ఇవాళ అంత గొప్ప పనికి మేము ఊరికి వస్తే ఒక 10 మంది అట్లా అడ్డం పడి గొడవ చేసుకున్నది సాంప్రదాయమా, పద్ధత? మనుషులు వ్యవహరించవలసిన పద్ధతేనా అది నేను అంటే, లేదన్నా ఎవరో టీడీపోళ్ళు అని అంటాడు ఆయన. టీడీపోళ్ళు మనుషులు కాదా? అట్లనే ప్రవర్తించాలన్నా టీడీపోళ్ళు అయితే? టీడీపోళ్ళకు మనసు లేదా? చూస్తలేరా వాళ్ళు? ఎవరు ఏంది, ఎట్లా చేస్తున్నారు, ఏం జరుగుతుంది చూస్తలేరా? చూసే ప్రయత్నం చేయరా? ఎట్లా పడితే అట్లా వ్యవహరించడమేనా? కాబట్టి దయచేసి నేను చాలా బాధతో చెప్తా ఉన్నా, ఇటువంటి పద్ధతులకు ప్రశాంత్ రెడ్డి లొంగడు. ప్రశాంత్ రెడ్డి పని చేయడు. ప్రేమతో దేనికన్నా సిద్ధమవుతాడు ప్రశాంత్ రెడ్డి. బెదిరిస్తే మాత్రం దేనికి సిద్ధం కాడు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, నేను చేసే పని, నా దృక్పథం, నా వైఖరి ఎల్లకాలం వాస్తవాలు ఎప్పటికైనా తెలుస్తాయి. ఎవరో కొద్దిమంది 10 మంది వాళ్ళు ఒక మాట అంటే అదేం నిజమైపోదు. భగవంతుడికి తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు, అందరికి తెలుసు. కాబట్టి సంస్కారం బయటపడుతుంది. ఇవాళ ఒక మంత్రివర్యులు బయట మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చారు. వాళ్ళు ఏమనుకోవాలి, మనని ఎటువంటి అభిప్రాయం కలుగుతుంది? కాబట్టి అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం, ఇక్కడ ఇంతమంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. ఇంత మంచిగా వాళ్ళు కూర్చొని, ఇంత ఓపికగా కూర్చొని, ఎవరు ఏం చెప్తారు, ఏంది న్యాయం, ఏది సబబు కాదు అని చెప్పి వాళ్ళు ఇందామని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎందుకు ఆ 10 మందికి అంత ఆత్రం, ఎందుకల్లకంతా ఇది లేదు? అయిపోతుందా? మరి అదే ముఖ్యం అనుకుంటే మరి ఇప్పుడు చెప్పురు, ఇది 6.5 కోట్ల బ్రిడ్జ్ తీసేద్దాం, అదే కట్టుకుందాం చెక్ డ్యామ్. ఇప్పుడు నేను ఊర్లోకి రావడమే ఇబ్బంది అన్న పరిస్థితి ఉంటే, నేను ఆ బ్రిడ్జ్ పని కోసం నేను వస్తే అది దాని గురించి పట్టించుకోకుండా వేరేదేదో కావాలని చెప్పి అడ్డం పడితే, రోడ్ అడ్డం పడితే, మరి అది తీసుకుందామా, ఇది తీసుకుందామా?
అన్నీ ఒకసారి అవుతాయా? నేను అవుతాయని చెప్పింది నా ఎప్పుడన్నా? ఒకసారి ఆలోచించుకోవాలా దయచేసి. ఇకపోతే మా సర్పంచ్ అమ్మ కొన్ని విషయాలు అడిగింది. మొట్టమొదటి ఎంపీటీసీ రవి గారు మాట్లాడుతూ ఒక 4 క్లాస్ రూమ్లు కావాలని అడుగుతూ ఉన్నారు. నిజంగానే రేపే నేను పంపిస్తా ఆఫీసర్లని, ఎంత అవసరం ఉన్నది, ఏం అవసరం ఉన్నది, మరి ఏ స్కీమ్లో తీసుకోవచ్చు అని చెప్పి దాన్ని చూసి తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. అట్లే సర్పంచమ్మ గారు జీబీ భవనం పాతగా ఉన్నదని అడిగిర్రు. మంత్రి గారే ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి మనం దండం పెట్టుకుందాం, కాళ్ళకు దండం పెట్టుకుంటే అది అయిపోతుంది. ఇప్పుడు చేపిస్తుందని పెద్ద ఇబ్బంది లేదు. అట్లే వీడీసీ బిల్డింగ్ కావాలంటున్నారు. వీడీసీ బిల్డింగ్ కూడా వచ్చేసరికి నా సిడిపిలో మొన్ననే నేను సిడిపిలో పెట్టినట్టున్నా, పచ్చలనాడు పెడుతున్నాను, మొన్న సిడిపిలో కులాల సంఘం పెట్టినాం. ఈ వచ్చే సిడిపిలా తప్పకుండా వీడీసీ భవనం పెట్టుకుందాం. కానీ వాళ్ళకి నా విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటికి 10-20 మందిని ఇట్లా గడబడి చేస్తున్నాం, ఆపుకునే బాధ్యత కూడా వీడీసీ మీద ఉంటుంది సంతోష్ గారు. ఎందుకంటే మన గ్రామ ప్రతిష్టకు సంబంధించిన విషయం. మనం అందరం కలిపి ఒక మంచి పని చేసుకునేటప్పుడు దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. మనం తప్పకుండా వచ్చే సిడిపిలో ఆ వీడీసీ భవనం కూడా మనం తీసుకుందాం. అది పాత భవనం ఉన్నదా ఇప్పుడు? తప్పకుండా తీసేసుకుందాం. ఈ నెక్స్ట్ సిడిపిలో దాన్ని తీసుకుందాం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ అఖండ స్వాగతం పలికి ఇంత రాత్రి అయినా మీరు చూపిస్తున్న ప్రేమకు ఆదరణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ మంత్రివర్యుల గురించి కూడా ఒక మాట మీకు చెప్పాలి. జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ పోరాట యోధుడు. మీ అందరూ ఒక ఆంధ్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండే, ఎవరు నీ తెలంగాణకు ₹1 కూడా ఇవ్వపో ఏం చేసుకుంటావు చేసుకో అని ఉన్న ముఖ్యమంత్రి. మీరందరూ టీవీలలో కూడా చేసారు. సో ఆ సందర్భంలో వారు మంత్రిగా ఉండ్రి, మొత్తం రాష్ట్రానికి వారు మంత్రిగా ఉండ్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. కిరణ్ కుమార్ రెడ్డి వారి అహంకార ధోరణి, ఆంధ్ర ముఖ్యమంత్రులు చేస్తున్న అన్యాయం తెలంగాణకు మరి చూసి సహించలేక మంత్రి పదవిని గడ్డి పోచరు తీసేసి రాజీనామా పెట్టి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన ఉద్యమ పోరాట యోధుడు వారు. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఇవాళ గడ్డాలు మీసాలు పెంచుకొని తిరుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇవాళ జానారెడ్డి కావచ్చు, ఇవాళ దామోదర్ రాజనరసింహ కావచ్చు, ఇలా గీతారెడ్డి కావచ్చు, ఎవ్వరు కూడా వాళ్ళందరూ మంత్రి పదవులలో ఉండి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద ఒక్కళ్ళు కూడా మాట మాట్లాడలే. ఆంధ్ర ముఖ్యమంత్రులు బొక్కలేస్తే దాన్నే రుచి చూసుకుంటా సప్పరించుకుంటా వాళ్ళు మొత్తం వాళ్ళ కిందనే ఉన్నారు. సవటలేని దద్దమల మాదిరిగా మొత్తం వాళ్ళకు ఊడిగం చేసి తెలంగాణ గురించి పట్టించుకోలే. అటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకే ఒక మొనగాడు ఉన్నాడు, తెలంగాణ పోరాట యోధుడు. ఇక నేను వస్తున్నా బిడ్డ అని చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేసి కేసీఆర్ గారితో చేయగలిగి ఉద్యమంలో వచ్చిన పోరాట యోధుడు జూపల్లి కృష్ణారావు గారు. చూస్తే అట్లనే ఉంటారు, కామ్గా ఉంటారు, ఏం తెలియనట్టే ఉంటారు. అన్నీ తెలుసు ఆయనకి. కొట్లాడవలసి వచ్చినప్పుడు ఎవడ అబ్బకు కూడా వినడైనా ముందటికి పోతూనే ఉంటాడు. కాబట్టి వారి చేల మీదుగా ఇవాళ మన బ్రిడ్జు శంకుస్థాపన పనులు ప్రారంభం చేసుకోవడం నిజంగా మనందరికి కూడా అదృష్టం. మరి ఈ సందర్భాన మీ పక్షాన నా పక్షాన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞత. జై కేసీఆర్. సభాధ్యక్షురాలు గ్రామ సర్పంచ్ శ్రీమతి పద్మా సంతోష్ గారు, మీ అభిమాన నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో సుదీర్ఘంగా పనిచేసినటువంటి యువ నాయకుడు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, ఎంపీపీ శ్రీమతి రజిత బాలరాజు గారు, జడ్పీటీసీ ఊర్మిళ హనుమంతరావు గారు, ఎంపీటీసీ రవి, మార్కెట్ వైస్ చైర్మన్ రమేష్ గారు, యువ మిత్రులకు, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీకు అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తాము. ఈ రోజున మరి ఈరోజు ఎందుకైంది, గడిచిన 70 ఏళ్ళు ఎందుకు కాలేదు? గతంలో ప్రభుత్వాలు లేవా? ముఖ్యమంత్రులు లేరా?
ఎమ్మెల్యే లేరా, అయినా కాలేదు. ఇవాళ ఎందుకైంది? ఎవరు తిరగకుండా, ఎవరు ఒక రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఇలా అయిందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు. తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చిందో ఆ లెక్క మాట్లాడుకుందాం. ఎందుకు చెప్తా ఉన్నానంటే 2 సంవత్సరాలు కాల ప్రభుత్వం వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అందులో అడగనివి అన్నీ కూడా ఇలా అడగకుండానే, మీరు తిరగకుండానే ఇలా అమలు అవుతూ ఉన్నాయి. మరి నేను కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రిగా కూడా ఉన్నా. మా దగ్గర ఒక మండల కేంద్రం నుంచి ఒక గ్రామానికి నడవడానికి కూడా రాదు. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ మంత్రిగా ఉన్న కాంగ్రెస్ మంత్రి ఉన్న జానారెడ్డి దగ్గరికి 2 సంవత్సరాలు తిరిగిన. ఒక రోడ్డు కావాలి 2 కోట్లు కాలే. తర్వాత మంత్రి పదవి రాజీనామా చేసాం. ఎమ్మెల్యేగా కొద్ది రోజులు ఉన్నా కాంగ్రెస్, ఒక 20 రోజులు. అప్పుడు అడిగినా కాలే. ఇప్పుడు నేను సెక్రటేరియట్లో ఏ ఛాంబర్లో మంత్రిగా ఉన్నానో అదే ఛాంబర్లో ఆనాడు జానారెడ్డి ఉండే. ఆ రోజు ఆయన దగ్గరికి పోయి అడిగిన. 2 సంవత్సరాలైంది. చివరిసారి అడుగుతా ఉన్నా, ఇస్తావా ఇయ్యవా అన్నాడు. ఆ రోజున 270 కోట్ల జీవో ఇస్తా ఉన్నాడు మొత్తం సమైక్య రాష్ట్రానికి సంబంధించి. ఎక్కడ చూపల్లి పైసలు లేవమ్మా అన్నాడు. నేను ఒకటే మాట అన్నా, లేవు కదా, సంతోషం. ఇంకొకసారి సెక్రటరీ మీరున్నంత కాలం సెక్రటరియట్ కడప దొక్కితే చూడు, నేను అడిగితే బుద్ధి ఉండాలా, అడగను. కానీ నీ నియోజకవర్గానికి మొన్న జరిగిన ఎన్నికల్లో నీ నియోజకవర్గానికి వస్తా, నా ఎన్నికలు వదిలిపెట్టి నియోజకవర్గం వస్తా. తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా ద్రోహం చేసింది, ఏ విధంగా చేసింది, పొట్టు తిట్టిపోతాను. నేను మాత్రం నా రోడ్డు అవసరం లేదు, నా తెలంగాణ వచ్చిన తర్వాత నేను రోడ్డు తెచ్చుకుంటాను మాట్లాడి. ఇలా అడగకుండానే ఆనాడు సమైక్య రాష్ట్రంలో మొత్తం రాష్ట్రానికి కలిపి 23 జిల్లాలకు కలిపి సంవత్సరానికి 500, 800 కోట్లు, 1000 కోట్లు వచ్చేది కాదు. మరి ఈ రోజున ఎవరు తిరగకుండానే, ఎవరు అడగకుండానే, పైరవి చేయకుండానే, గతంలో ఏం జరిగిందో నాకు తెలుసు. కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోతూ 2-3 మాసాల్లో ఏం చేసింది, లోపాయకాయ వ్యవహారాలు ఏం చేసింది, ఎవరు చేసింది, కుటుంబ సభ్యులు అనుమతి నాకు తెలుసు. ఆ స్థాయికి మా ప్రభుత్వం మేము దిగజారు తెలుసుకోవాలి. చెప్తే సిగ్గుపోతుంది, అంత దుర్మార్గంగా చేసింది. కానీ ఈనాడు ఎవరికి ₹1 లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఒక్కొక్క జిల్లాకు 1000 కోట్ల రూపాయలు, ఒక్కొక్క జిల్లాకు 1000 కోట్ల రూపాయలు ఇలా మంజూరు జరిగింది. ఇలా ప్రశాంత్ రెడ్డి కూడా ఈ యొక్క ఇప్పుడు 6 కోట్లు, ఇది ఇంతకుముందు గంట కింద ఇంకో గ్రామంలో అదొక 9 కోట్లు ఇలా వచ్చింది, శాంక్షన్ వచ్చిందంటే తెలంగాణ వచ్చినందుకు ప్రశాంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి గారికి అతి సన్నిహితంగా ఉంటాం. గత ప్రభుత్వాలు అడిగినా, ఉద్యమాలు చేసినా రాలే. కానీ ఈనాడు పైరవి చేయకుండా, ప్రజలు తిరగాల్సిన అవసరం లేకుండా ఒక శాసనసభ్యునిగా ఆయన బాధ్యత గుర్తిరిగి ఇలా అడగకుండా ఇవన్నీ కూడా శాంక్షన్ తెచ్చి మీ ఎదురుగా పెడతా ఉన్నాడు. ఇది సంతోషించాలన్నా, బాధపడాలన్నా, ఏ పనైనా అట్లాగే ఇది ఒకటే కాదు. నాకు కొంత బాధ కూడా అనిపిస్తూ ఉంది. ఇంతకుముందు ఇక్కడ వస్తూ ఉంటే, ఇప్పుడు మీరు మాట్లాడుతూ తెలుస్తూ ఉంది తెలుగుదేశం అని కార్యకర్తని, ఒకవైపున 607 కోట్ల రూపాయలు మంజూరై పునాది రాయేస్తూ ఉంటే అక్కడికి రావాలి, ఆ కార్యక్రమంలో పాల్గొనాలి, 4 మంచి మాటలు చెప్పాలా, దాంతోపాటు ఇది కూడా ఉంది సార్ అని చెప్పాలా. ఇలా మళ్ళీ అంత ఆవేశానికి వస్తే అది ఎప్పటి నుంచి అవసరం ఉంది? 70 ఏళ్ళకెళ్ళి ఉంది కదా, సమైక్య రాష్ట్రం లేరా? మరి ఉడికినంతసేపు ఉండి, అంటే 70 సంవత్సరాలు ఆగి ఏం ఒక 6 నెలలు ఆగలేరా? 70 సంవత్సరాలు ఆగడానికి వస్తుంది. కానీ ఇలా అంత కోపం, అంత పౌరుషం వస్తూ ఉంది. మళ్ళీ ఎక్కడ పోయింది ఈ పౌరుషం? తెలంగాణ ఉద్యమంలో నాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. ఇంకో పార్టీ అంటే నేను కోపం వచ్చేది కాదు, బాధ అనిపించేది కాదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే ఇంకా బాధ అనిపిస్తూ ఉంది. ఎక్కడ పోయింది ఆనాడు? మీలాంటి యువకులు ఏం వాళ్ళు బతకలేరు? ఏదో విధంగా నిండు 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు 25 సంవత్సరాల వయసు రాకుండానే అందరిక వాళ్ళు ఏదో బతికేటోళ్ళు. మేము చచ్చినా సరే మా చావులతోనైనా ఢిల్లీ గుండె గరగాలి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసులు గరగాలి,
మా చావులతోనైనా తెలంగాణ రైతాంగం, తెలంగాణ యువత, తెలంగాణ మహిళా లోకం బాగుపడాలి, మా చెరువులు ఉండాలి, కుంటలు ఉండాలి, ప్రాజెక్టులు, మా నీళ్లు, మా నిధులు నియామకాలని చెప్పని ఉద్యమాలు చేసి పెట్రోల్ పోసి అంటించుకొని కరెంటు వైర్లు ముట్టుకొని ఎరిగిపోయి పరిగెత్తెరలకు అడ్డం పోయి వందల మంది చచ్చిపోయినప్పుడు తెలంగాణకు అడ్డం పడ్డ అదే పచ్చ జెండా పట్టుకొని తెలంగాణకు అడ్డం పడ్డటువంటి అదే కాంగ్రెస్ జెండాలు పట్టుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఆనాడు రాని కోపం, ఆనాడు రాని పౌరుషం ఇవాళ ఎందుకు వస్తూ ఉంది? నేను కూడా అడుగుతా ఉన్నా, ఇప్పటికి కూడా కోపంతో బాధతో చెప్తా ఉన్నా. ఒకవైపున ఇప్పటికి కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కృష్ణానదిలో 1 కోటి ఎకరాల బారి కృష్ణానదిలో మీకు నీటిలో వాటా లేదని చెప్పని సుప్రీంకోర్టులో కేసు వేసుకుంటూ పార్లమెంట్లో ప్రశ్నిస్తూ ఉంటే తెలంగాణ పొలాలు ఎండిపోతూ ఉంటే, తెలంగాణ రైతాంగం చచ్చిపోతూ ఉంటే, మీకు నీటిలో భాగం లేదని, ప్రాజెక్టులు కట్టొద్దని అడుగడుగున అడ్డం పడతా ఉంటే అదే పార్టీలో ఉండి అడిగేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడిది? ఎవడిచ్చిండు? ఒక మాట మాట్లాడే ముందు ఇలా ప్రభుత్వం కూడా మన సంసారం ఎట్లా ప్రభుత్వం అట్లే 70 ఏళ్ళు జరగని పని ప్రభుత్వం వచ్చి 200 సంవత్సరాలు కాలే. ఇలా ఈ వెలుతురులో మనం ఇక్కడ మాట్లాడగలుగుతున్నా ఉంటే ఎవరి వల్ల వచ్చింది? మీ వల్ల వచ్చిందా? మీ నాయకుల వల్ల వచ్చిందా? మీ పార్టీ వల్ల వచ్చిందా? ఆనాడు ఏం మాట్లాడింది కిరణ్ కుమార్ రెడ్డి? తెలంగాణ వస్తే అంధకారం అవుతుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం అవుతుంది, చీకటి అవుతుంది మాట్లాడిండు. అదే చంద్రబాబు నాయుడు మాట్లాడిండు, కరెంటు వైర్ల మీద బట్టలు ఆరేసుకొస్తున్నాడు, కరెంట్ రాదన్నాడు. ఇలా ఎట్లొచ్చిందయ్యా? ప్రభుత్వం వచ్చిన 6 మాసాలకే, తెలంగాణ వచ్చిన 6 మాసాలకే ఇలా కోతలు లేని కరెంట్ వస్తూ ఉంది ప్రతి ఇంటికి కూడా. అప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుండేనో ఎప్పుడు పోతుందో తెలియకుండే. రోజుకు 10 గంటలు 14 గంటలు కరెంటు కోతలు. రైతాంగం అయితే సంసారాలు ఇంట్లో కాదు, సంసారాలు బావుల కాడ చేసేది. ఎప్పుడు వస్తుందో మోటార్ ఎప్పుడు స్టార్ట్ చేయాలని ఆలోచన కింద. ఇలా ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి కాకుండానే ఇలా కరెంట్ ఎట్లా ఇవ్వగలుగుతున్నాం అంటే పట్టుదల, నిజాయితీ. అన్నిటికంటే ముఖ్యమైనది విద్యార్థులకైనా, మహిళలకైనా, రైతాంగానికైనా, నిరుద్యోగ యువతకైనా, ఫ్యాక్టరీలకైనా కరెంటు ముఖ్యం అని చెప్పనే తపన పట్టుదల ఉంది. కాబట్టి కన్నమ్మ కష్టాలు పడి దేశంలో ఎక్కడ కరెంటు దొరికితే తీసుకొచ్చి ఇలా కోతలు లేని కరెంటు ఇస్తా ఉన్నాం. ఇది కనపడతలేదా? వచ్చే 1 సంవత్సరం తర్వాత అంటే 2019 ఎన్నికల లోపే రైతులకు కూడా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 24 గంటల కరెంటు ఇవ్వబోతా ఉన్నారు. తెలియదా ఈ విషయం మీకు? ఈ రోజున కరెంట్ ఒకటే కాదు, చెప్పిన మాట నిలబెట్టుకొని ఆనాడు 200 రూపాయల పెన్షన్ ఇస్తే ఇలా 1000 రూపాయలు ప్రతి పేద మహిళకు, ప్రతి పేదవాడికి 1000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎవరి దగ్గర పోయి చేదాచి దేహీన అడగాల్సిన పరిస్థితి రావద్దని చెప్పని సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. ఇలా 4 కిలోలు కాదు 6 కిలోల బియ్యం ఇస్తాను. కుటుంబంలో 10 మంది ఉంటే 60 కిలోలు, 8 మంది ఉంటే 48 కిలోలు, 6 మంది ఉంటే 36 కిలోలు. అదే రూపాయి కిలో బియ్యానికి. పేదోళ్ళ బిడ్డలు ఏం పాపం చేసిండ్రు? వాళ్ళు కూడా ఎందుకు వాళ్ళ కడుపు కాల్చాలా, వాళ్ళేం తప్పు చేసిండ్రు? వాళ్ళకు కూడా ఎలా ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి మనవడు ఏ బియ్యం తింటా ఉన్నాడు, సన్న బియ్యం, ఇలా పేదోళ్ళ బిడ్డలు కూడా అదే సన్న బియ్యం పెట్టి ఏర్పాటు చేస్తున్నారు మధ్యాహ్నం భోజనం. భగవంతుడు అందరికీ సమాన తెలివితేటలు ఇచ్చి జన్మనిచ్చినప్పుడు వాళ్ళు ఏం పాపం చేసినా వాళ్ళకెందుకు గొప్ప చదువు రావద్దు, వాళ్ళెందుకు గొప్పలు కావద్దని పట్నం చదువుల్ని పల్లెలకు తీసుకొస్తూ ప్రతి మండల కేంద్రంలో, ప్రతి నియోజకవర్గానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక్కొక్కటి 20 కోట్ల రూపాయలతోటి 70 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం కలిపితే 200, సుమారుగా 200 ఉంటే ఇలా 1 సంవత్సరమే అది కూడా ఒకటి 20 కోట్ల రూపాయలతోటి ఇలా గురుకుల పాఠశాలలు మంజూరు చేయడం జరిగింది. మీ అందరి పేద విద్యార్థుల భవిష్యత్తు కొరకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా ఇలా పెద్ద ఎత్తున ఇలా చదువులు చెప్పించి ఏర్పాటు చేస్తా ఉన్నాం. అట్లాగే దాంతోపాటుగా మాకు తెలుసు ఇలా రాష్ట్రంలోని 3.5 కోట్ల ప్రజలకు ప్రతి మనిషికి 100 లీటర్ల తాగునీళ్ళు ఇచ్చేటువంటి
3.5 కోట్ల ప్రజలకు సంబంధించి 35,000 కోట్ల ప్రాజెక్టు 2 సంవత్సరాల లోపలే ప్రతి ఇంటికి ప్రతి మనిషికి 100 లీటర్ల చొప్పున నీళ్లు ఇవ్వాలని చెప్పని ఆ బాధ్యతను యువకుడైనటువంటి సమర్థుడైనటువంటి ప్రశాంత్ రెడ్డికి మీ శాసనసభ్యునికి ఆ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. మొత్తం రాష్ట్రం యొక్క బాధ్యత. అది ప్రశాంత్ రెడ్డి అదృష్టం కాదు, ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా దొరకడం మీ అదృష్టం, నియోజకవర్గ ప్రజల అదృష్టం. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఇలా ఇదొకటే కాకుండా చాలా విషయాల్లో తాగునీరు, సాగునీరు, విద్యుత్తు, అట్లాగే రోడ్లు. ఒక్క బాల్కొండ నియోజకవర్గానికి పాత లెక్కలేదు నాకు తెలియదు, ఒకసారి తీసి చూడండి. ఈ 2 సంవత్సరాల కాలంలో సుమారుగా 150-160 కోట్ల రూపాయలు ఇలా డబుల్ రోడ్ కావచ్చు, సింగిల్ రోడ్ కావచ్చు, ఇన్ని కోట్ల రూపాయల రోడ్లు మంజూరైన ఈ రోజున. దీని ఎవరు కాదనలేరు. అంటే ఇటువంటి అడగకున్నా ఇలా ఇన్ని అభివృద్ధి కేవలం 2.5 సంవత్సరాల్లో గతంలో జరగలే. ఇలా తాగునీటి సంబంధించి మన రాష్ట్రాలుగా భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఈ వాటర్ గ్రిడ్ కార్యక్రమం రాలే. మొత్తం భారతదేశంలో మన రాష్ట్రమే మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడి ఇలా శభాష్ అని మెచ్చుకుంటా ఉన్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. భారతదేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి స్వయాన ప్రధానమంత్రి కూడా ప్రశంసించిండు. మరి ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు అన్ని చూమంత్రకాలంటే మంత్రాల దగ్గర రాలో. కొద్దిగా ఓపిక, సహనం అవసరం, కొంత ఓపిక ఉండాలా. అందుకనే చాలా మంది చాలా మాట్లాడుతూ ఉంటారు. ఇలా దీక్షలు చేస్తూ ఉన్నారు, కొందరు పాదయాత్ర చేస్తూ, కొందరు గడ్డాలు పెంచుతూ ఉన్నారు. మరి ఇదే గ్రామానికి సంబంధించి 70 ఏళ్ళు మీరు చేసింది ఏంది? ఈ 200 సంవత్సరాల్లో మేము చెయ్యింది ఏంది? ఇన్ని రకాల కార్యక్రమాలు శాశ్వతంగా కరువు దూరం పోవాలని ఇలా కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదుల నీళ్లను సుమారుగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి అప్పులు తెచ్చి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసి ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో ఇలా ముఖ్యమంత్రి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నాం. ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా ఉపాధి అవకాశాలు రావాలని ఒక ప్రపంచం మెచ్చినటువంటి పారిశ్రామిక విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇలా ప్రతి అంశంలో కూడా ఇలా జిల్లాల పునర్విభజన జరిగింది. చాలా మంది విమర్శ చేస్తూ ఉంటారు. కనీసం మీకు 70 ఏళ్ళు ఆలోచన కూడా రాలే కదా. ఈ జిల్లాలు చిన్నవి కావడం మూలన కలెక్టర్లైనా, ఎస్పీలైనా, ఎక్కడ ఏ గ్రామంలో, ఏ మండలం ఏ ఇబ్బంది ఉన్నా, ఏ పేదవాడికి అన్యాయం జరిగినా మండల స్థాయిలో ఎంఆర్ఓ దగ్గర న్యాయం జరగకపోతే, ఆర్డీఓ స్థాయిలో న్యాయం జరగకపోతే తక్షణమే జిల్లా కలెక్టర్ పక్కనే దగ్గరనే ఉంటుంది కాబట్టి జిల్లా కలెక్టర్ వినతిపత్రం ఇచ్చుకోవచ్చు. ఆ కలెక్టర్ ఎస్పీనా గ్రామానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు కలిసే పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళకు న్యాయం జరిగేటువంటి అవకాశం కల్పించడం జరిగేది. ఈ పని మీరు చేయలే. అందుకనే ఏ విధంగా చూసినా అన్ని రంగాల్లో అన్ని అంశాలు కూడా ఇంత గొప్పగా సాధించుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని చెప్పని ఇలా ప్రభుత్వం దూరదృష్టితోటి చిత్తశుద్ధిగా, నిజాయితీగా, అవినీతికి అవకాశం లేకుండా ఇంత గొప్పగా ముందుకు పోతుంటే ఎవరైనా, ఏ ప్రతిపక్ష నాయకుడైనా, ఉత్తర కుమారుడైనా, ఉత్తమ కుమారుడైనా, రేవంత్ అయినా, ఎవరి వంతైనా ఒక్కరైనా నోటి నుంచి షబాష్ మీరు మంచి పని మేము చెయ్యండి మీరు చేసిన ఒక్కరైనా మాట్లాడినరా? పల్లెత్తు మాట మాట్లాడినరా? మాట్లాడకపోగా ఒక ఆయన గడ్డం వేస్తాడు, ఒక ఆయన మీసాలు పెంచుతాడు, ఒక ఆయన తొడగొడతాడు, మేము పొడుస్తాం, నరుకుతాం, మేము ఉద్ధరిస్తామని. ఇలా ఎక్కడ లేని ప్రేమ వదులుకోపోస్తా ఉన్నారు రైతాంగం గురించి. ఇలా రైతుల రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆనాడు వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా 23 జిల్లాలకు కలిపి ఆనాడు రుణమాఫీ ఇచ్చింది ఆ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చింది కేవలం 3,000 కోట్లు. ఇలా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కట్టుబడి 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ప్రకటించడం జరిగింది. అందులో 12,000 కోట్ల రూపాయల పైసలకి ఇప్పటికే రైతుల ఖాతాకు జమ చేయడం జరిగింది. మిగిలినటువంటిది కూడా గడచిన 2 సంవత్సరాల నుంచి వచ్చే సంవత్సరం మొత్తం అప్పు చుట్టా అయ్యేంత వరకు వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లించి ఏర్పాటు చేస్తూ ఉంది. పేరు మాత్రం ఉత్తర తెలంగాణ మాట్లాడేది, లోపల ఏం జరిగింది నాకు తెలుసు. ఇలా అందుకనే ఉత్తగా రాలేదు తెలంగాణ. ఇవాళ ఎన్ని వస్తా ఉన్నాయంటే 14 సంవత్సరాలు తిన్నా తినకున్నా కేసీఆర్ గారు కావచ్చు, ప్రశాంత్ రెడ్డి, నేను లేటుగా వచ్చిన టీఆర్ఎస్ పార్టీ
14 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి ప్రజలందరినీ సంఘటన ఒకటి చేసి ఆ శక్తితోటి ఢిల్లీ మెడల్ వచ్చి తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టే మేము తెలంగాణ ఇచ్చినమన్నా మీకు ఓట్లేలే. తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ తెలంగాణ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి పట్టం కట్టడం జరిగింది. ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, మంచి భవిష్యత్తు ముందుంది. ఇవి ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు ఉంటుంది, మీరు గ్రామ పంచాయతీ బిల్డింగ్ అడిగింది. ఖచ్చితంగా తక్షణమే ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ 10 లక్షలు కాదు 15 లక్షలైనా మంజూరు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం, ఇమ్మీడియట్గా ఇచ్చి ఏర్పాటు చేస్తాం. ఇతరత్ర కూడా. అయితే మీరు సైడ్ డ్రైన్స్ అడిగారు. ఈ విషయంలో ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తాము. కానీ దీనిలో ఖర్చు లేనట్టు మీరు కూడా కొన్ని పనిచేసేది ఉంది. మహిళలైనా, మహిళా సంఘాలైనా, రైతులైనా, యువజన సంఘాలైనా వర్షం పడ్డ నీళ్ళు ఇంట్లో ఇంకాల, ఇంటి ఆవరణలు ఇంకాల, మిద్దె మీద పడ్డదైనా ఇంటి ఆవరణ ఇంకేటట్టుగా గుంత తీసుకోవాలి. అట్లాగే బాత్రూమ్ నీళ్ళైనా ఆ ఇంకుడు గుంతలకు పోవాలి, టాయిలెట్ వాటర్ అయినా సోప్ పిట్లకు పోవాలి, వంటగది నీళ్ళు కూడా ఆ గుంతలోకి ఇంకాలి. అంటే ఎక్కడ కూడా బురదమయం కాకుండా ఆ నీరు ఆ మురికి రోడ్డు మీద కాకుండా పాడు కాకుండా ఉండాలన్నప్పుడు ఇది ప్రభుత్వం ద్వారానే ఉపాధి హామీ ద్వారా మనకు డబ్బులు ఇస్తూ ఉన్నాం. దీనికి ఖర్చు పెట్టి ఆ పని చేయించి ఏర్పాటు చేయాలి. సంతోషకరమైన వార్త ఏంటంటే, మరి నీవు వచ్చిన తర్వాత అనుకుంటా ఈ 2.5 సంవత్సరాల కాలంలో టాయిలెట్స్ చాలా మటుకు కంప్లీట్ బాగానే చెప్తా ఉన్నారు. మిగతా కూడా పూర్తి చేసి ఏర్పాటు చేయండి. 100% దాన్ని అభినందిస్తా ఉన్నాను. మీకు తప్పకుండా మీరు 100% టాయిలెట్స్ పూర్తి చేసింది కాబట్టి మీరు అడిగినటువంటి పంచాయతీ బిల్డింగ్ ఇస్తాం, ఇంకోటి కమ్యూనిటీ హాల్ కాబట్టి దాన్ని కూడా ఇచ్చేట్లు ఏర్పాటు చేసి ప్రయత్నిస్తాం, పూర్తి చేసి ఏర్పాటు చేస్తాం. అందుకే మీరు ఆలోచన చేయాల్సింది పిల్లల చదువుల గురించి. బడి కూడా ఒకటే కాదు, పొద్దున్న లేపడం కావచ్చు, ట్యూషన్ పెట్టేయడం కావచ్చు, పేపర్ చదివేయడం కావచ్చు, వాళ్ళకు ఇంగ్లీష్ నేర్పడం కానీ, కంప్యూటర్ నేర్పడం కానీ, ఇది మీరు చేసే కార్యక్రమం చేయాలి. దీనికి పెద్దగా ఖర్చు అయ్యేది ఉండదు. ప్రభుత్వం 1000 కోట్లు ఖర్చు పెడతా ఉంది. మనం ఖర్చు లేనటువంటివి ఇవి చేయించి ఏర్పాటు చేయాలి. మూఢనమ్మకాలు మర్చిపోవాలి. శాతబడులని, బాణామతులని, 18 సంవత్సరాలకు పెళ్లిళ్ళు చేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా మీరు ఆలోచన చేసి మన బిడ్డలు కూడా ఏదో కషాయవానికి ఇచ్చినట్టుగా 18 రాకముందుకే ఆ దూడగిన తలుగు పెట్టి పంపించినట్టుగా చేసే కార్యక్రమం చేయొద్దనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తల్లి కానీ, ఏ చెల్లి కానీ పెళ్లి సమయంలో కూడా పెళ్లి పత్రికకు డబ్బులు పెళ్లి పత్రిక కొట్టించుకునే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి పోయి చేయి చాచి దేహేన అడగొద్దని, పెళ్లి పందిరేసిన మంగళసూత్రానికి పైసలు లేని పరిస్థితులు కుటుంబాలు ఉంటాయి. అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏ తల్లి కానీ, ఏ చెల్లి కానీ ఎవరి దగ్గరికి పోయి చేయి చాచి దేహి అడగొద్దని ఇలా ముఖ్యమంత్రి గారు పెళ్లి పత్రిక కొట్టిస్తే చాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎవరికైనా పత్రిక చూయిస్తే చాలు, ఆ పెళ్లి కూతురు తల్లి ఖాతాలో 51,000 రూపాయలు జమ చేసి ఏర్పాటు చేస్తాము. గతంలో ఇలా అరిసేవాళ్ళు, ఇలా దీక్షలు చేసేవాళ్ళు, గడ్డాలు పెంచేటోళ్ళకు ఎందుకు ఆలోచన రాలే? ఎంతసేపు మీరు మీ అధికారం ఎట్ట రావాలనే ఆలోచన తప్ప పేదలకు ఎట్టాలనే ఆలోచన మీకు రాలే. ఖచ్చితంగా వచ్చేటువంటి ఇంకా 2-3 సంవత్సరాలు చాలా కార్యక్రమాలు జరుగుతాయి. మీ మన్ననలను చురుకుంటాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు, వచ్చే 2019 ఎన్నికల లోపు ప్రతి ఇంటికి ప్రతి మనిషికి 100 లీటర్ చొప్పున ప్రభుత్వ ఖర్చుతోటి నల్ల నీళ్ళు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పినటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఉన్నారంటే అది కేసీఆర్. చాలామంది ఓట్ల ముందు చెప్తారు, ఓట్లు అయినాక మర్చిపోతారు. కానీ కేసీఆర్ ఓట్లు అయిపోయినాక చెప్పిండు. ముఖ్యమంత్రి అయినాక 6 నెలలకే. ఇలా ఆ బాధ్యతను కూడా మీ శాసనసభ్యుడు ఈ రోజున యువకుడు కాబట్టి ప్రశాంత్గా ఆ బాధ్యతను అప్పచెప్పిండు. అది ముమ్మరంగా పనులు సాగుతూ ఉన్నాయి. ఇటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ తప్పకుండా చేస్తూ ఉన్నారు. మంచి భవిష్యత్తు ముందుంది కాబట్టి ఎవరు కూడా నిరాశలకు, నిస్పృహలకు లోను కాకుండా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే కాలం చేయకుండా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఇలా అందరితో కలిసి మంచిని మంచి అనాలి, చెడును చెడు అనాలి. అంతే తప్ప ఆయిందానికి కాందానికి రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. మంచిని మంచి అనడానికి కూడా ధైర్యం కావాలి, నిజాయితీ కావాలి. మరి ఒక మంచి మాట మాట్లాడడానికి కూడా మీకు ధైర్యం ఆలోచించి గ్రామ అభివృద్ధికి, నియోజక అభివృద్ధికి
ఏం చేస్తే బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలా. నాకేమి ఇచ్చిన అనే దాంతో పాటుగా నేను సమాజానికి ఏమి ఇచ్చినా, నేను ఊరికి ఏమి ఇచ్చినా, నేను బజారుకి ఏమి ఇచ్చినా, నేను ఏం పని చేసినా కూడా ఆలోచన చెయ్యాలని చెప్పని మీ అందరికీ ఈ వేదిక ద్వారా సవినయంగా విజ్ఞప్తిస్తూ, తప్పకుండా ఈ గ్రామ అభివృద్ధిగా నా వంతు ప్రయత్నం చిత్తశుద్ధిగా పనిచేస్తానని చెప్పని వేదిక ద్వారా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.